హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 6.37% డిఏ, డిఆర్ మంజూరు ప్రకటన. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై మరింత స్పష్టత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల సంఘాలు నిరసనను తీవ్రతరం చేస్తున్నాయి. డిఏ, డిఆర్, పిఆర్సీ బకాయిలపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ పెన్షన్ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను తెలియజేశాయి. ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే డిఏ, డిఆర్ మంజూరు. జనవరి 2024 నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4% డిఏను రాష్ట్ర ప్రభుత్వం కూడా 3.67% అయితే ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా జనవరి 2024 డిఏను కేంద్రం ప్రకటించినప్పటికీ రాష్ట్రం అయితే ప్రకటించలేదు. మరి అలాగే జూలై 2024 నాటి డిఏ, డిఆర్‌ను కేంద్రం 3%గా ప్రకటించింది. సో, కాగా రాష్ట్రం వాటా కింద 2.73% ప్రకటించాల్సయితే ఉంది. కానీ రాష్ట్రం ఇంకా ప్రకటించలేదు. మొత్తంగా 6.37%. మనకు ఒక 3.64% ప్లస్ 2 పాయింట్ ఇవి 2 కూడగా మనకు వచ్చిన అమౌంట్ ఇది 6.37% అయితే అవుతుందన్నమాట. డిఏ, డిఆర్‌లు మంజూరు చేయాలి వెంటనే అని అయితే ఉద్యోగ పెన్షనర్లు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 11వ పీఆర్సీ బకాయిలు గత 5 సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి డిఏ, డిఆర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని కూడా చెల్లించాలి. అలాగే సుమారుగా 21,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు పేర్కొనిపోయి ఉన్నాయనైతే అంచనా. వీటిని కూడా వెంటనే విడుదల చేయాలి. ఒకేసారి కాకపోయినా షెడ్యూల్ విధంగా అయినా రోడ్ మ్యాప్ ద్వారా ప్రకటించాలి అని అయితే కోరుతున్నారు. ఇక 12వ పీఆర్సీ ఏర్పాటు. 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి కనీసం 30% మధ్యంతర భృతిని ఐఆర్‌ను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 12వ పీఆర్సీ జూలై 2023 నాటికి ప్రారంభం కావాల్సి ఉంది. గత ప్రభుత్వం రిటైర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిషన్ 12థ్ పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేసిందండి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కమిషన్‌గా వైదొలగడం జరిగిందనమాట. సో, దీంతో నివేదిక అనేది ఆలస్యమైంది. అంటే ఆయన నివేదిక సమర్పించలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలి లేదా మధ్యంతర భృతి ప్రకటించాలి అని ఉద్యోగ పెన్షనర్లయితే డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా 12వ పీఆర్సీ అనేది జూలై 2023 నాటికి అమలవ్వాల్సినది. దాదాపుగా 1.5 సంవత్సరం లేట్ అయినందున ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. ఇక పెన్షనర్ల సమస్యలు. పెన్షనర్లకు సైతం రిటైర్మెంట్ బకాయిలు, డిఏ, గ్రాట్యుటీలను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్యమాలు ఈ మేరకు. ఉద్యోగ సంఘాలు ఆందోళనలు ముమ్మరం చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం అయితే నిరసనలకు దిగారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి అని, వేతనాలు పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ హైకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీ సిబ్బందిని 6 నెలల్లో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కూడా గుర్తించింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా గుర్తించాలని అయితే కోరుతున్నారు. ఇకపోతే అంగన్వాడీ మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అలాగే మినీ సెంటర్ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాప్ల భారాన్ని తగ్గించాలని, సహాయకులకు టీచర్లుగా ప్రమోషన్లు కూడా కల్పించాలని అయితే డిమాండ్స్ వస్తున్నాయి. ఇక ఇతర ఉద్యోగ సమస్యలండి. పీడీటీ ఉద్యోగులు తమ డే అండ్ నైట్ అలవెన్స్‌లను పెంచాలి అని, రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఇక సిపిఎస్ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇక జీఎల్ఐ, జీపీఎఫ్ లోన్లు, ఉద్యోగుల సేవల రుణాలు
మెచ్యూరిటీ బకాయిలు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయనైతే ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరెండర్ లీవ్ బకాయిలు, లీవ్ ఎన్‌కేష్‌మెంట్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఉద్యోగ సంఘాలు అనేక వినతి పత్రాలు అందించినా ప్రభుత్వం నుంచైతే స్పందన కరువైంది. త్వరలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందనైతే ఆశిస్తున్నారు. సమస్యల పరిష్కారం ఆలస్యమైతే ఉద్యోగులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. పెన్షనర్లు, రిటైర్ ఉద్యోగులు సైతం ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరల అనుగుణంగా డీఏను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 2024కు సంబంధించి జనవరి, జూలై డీఏల మొత్తం 6.37%ను ప్రకటించాలి అని కోరుతున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశము ఉంది. సో, అలాగే దీనివల్ల ప్రభుత్వ సేవలకు కొద్దిగా అంతరాయం కలిగే ప్రమాదము ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులంతా కోరుతున్నారు.